అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శక్తి ఆరాధన. ఈ 2025 సంవత్సరంలో మనకు దీపావళి ఏ రోజు వచ్చింది, అమావాస్య తిథి ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తుంది, ఆ రోజు మనము ఎంతో ముఖ్యంగా చేయవలసిన లక్ష్మీదేవి పూజను ఏ సమయంలో ఆచరించాలి, అంతేకాకుండా మహానిషిత కాలంలో చేసే పూజ అంటే చాలామంది దీపావళి రోజు అర్ధరాత్రి సమయంలో కూడా లక్ష్మీదేవి పూజ చేస్తారండి. మరి ఆ మహానిషిత కాలం ఎప్పుడు అనేది ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేయబోతున్నాను. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. దీపావళి అంటే దీపాల వరస అని అర్థము. ఈ రోజు చెడుపై మంచి గెలిచిన రోజు. నరక చతుర్దశి రోజు సత్యభామ శ్రీకృష్ణ సమేతంగా ఆ నరకాసురుణ్ణి వధిస్తుంది. అందువల్లనే నరక చతుర్దశి తర్వాత వచ్చే ఆశ్వీజ అమావాస్య రోజు మనము దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటామండి. దీపావళి మనకు ఈ 2025లో అక్టోబర్ 20 సోమవారం రోజు వచ్చిందండి. అమావాస్య తిథిలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. అమావాస్య సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి అనుగ్రహం కూడా శీఘ్రంగా లభిస్తుంది అంటారు. మనకు దీపావళి రోజు అమావాస్య తిథి అక్టోబర్ 20 సోమవారం మధ్యాహ్నము 3:45 నుండి ప్రారంభమయ్యి అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 5:54 అమావాస్య తిథి అనేది పూర్తవుతుంది. మనము దీపావళి రోజు లక్ష్మీదేవి పూజను ప్రదోష కాలంలోనే చెయ్యాలి కాబట్టి దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ చేసుకోవటానికి శుభ సమయం రాత్రి 7:40 నుండి రాత్రి 8:29 లోపు లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే మంచిది. ఈ శుభ సమయంలో లక్ష్మీదేవిని పూజించటం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత మహానిషిత కాలంలో అంటే అర్ధరాత్రి సమయంలో కూడా మనము లక్ష్మీదేవి పూజ చేసుకోవాలండి. ఎందుకంటే ఈరోజు ఆ లక్ష్మీదేవి ప్రతి ఇంటికి వెళ్తుందంట. ఏ ఇంట్లో అయితే ఆ తల్లిని పూజిస్తూ ఆ లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామాలు వినబడతాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అంటారండి. కాబట్టి దీపావళి రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా అర్ధరాత్రి సమయంలో ఆ శ్రీ మహాలక్ష్మికి పూజ చేసుకోవాలి. ఈ పూజ అర్ధరాత్రి 12:30 లోపు పూర్తి చేసుకుంటే మంచిది. దీపావళి రోజు ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు రంగులతో ముగ్గులు పెట్టుకొని ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించాలి. ఇంట్లో ఎటువంటి గొడవలు చిరాకులు లేకుండా అందరూ ప్రశాంతంగా సంతోషంగా లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. ఏ ఇల్లైతే శుచిగా శుభ్రంగా ఉండి ఆనందాలు సంతోషాలు ఉంటాయో అటువంటి ఇంట్లో ఆ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందండి. ఈరోజు లక్ష్మీదేవి పూజలో అమ్మవారు మనకు ఎంతైతే కలిగించిందో అంత బంగారము వెండి కూడా పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది. ఒకవేళ మీ దగ్గర వెండి బంగారము లేకపోయినా సరే అమ్మవారి దగ్గర పువ్వులు పెట్టుకొని కూడా లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చండి. మనం సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాత అర్ధరాత్రి పూజకు అన్నీ సిద్ధం చేసుకొని పూజ సుమారుగా 11:15కి స్టార్ట్ చేసుకుంటే 12 గంటల కల్లా పూజ పూర్తవుతుందండి. కరెక్ట్గా 12 గంటలకు లక్ష్మీదేవికి హారతిస్తే చాలా మంచిది. ఈరోజు లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు సహస్రనామాలు అలాగే ఎంతో ముఖ్యమైన కనకదార స్తోత్రము పఠిస్తే చాలా చాలా మంచిదండి. ఈరోజే కాదండి ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రం చదవటం వలన మనకు ఉన్న దారిద్రం పోయి ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి. అంత పవర్ఫుల్ అండి కనకదార స్తోత్రము. మీకు కుదిరితే ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రం చదువుకోవటానికి ట్రై చేయండి. ఈరోజు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసుకుంటే కూడా చాలా మంచిదండి. కుంకుమార్చన చేయటం వలన ఆ తల్లి మనకు నిండు నూరేళ్లు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. పూజ చెయ్యాలి కాబట్టి చేస్తున్నాము అని కాకుండా భక్తి శ్రద్ధలతో మనకు ఉన్న దాంట్లో ఆ తల్లిని మనసారా పూజిస్తే ఆ తల్లి తప్పక అనుగ్రహిస్తుందండి. ఈరోజు పూజలో మీ దగ్గర ఉంటే కనుక తప్పకుండా కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకొని శ్రీ మహాలక్ష్మికి పూజ చేసుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.